రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్ వివాదం తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో నిర్మాతలు భేటీ అయ్యారు. సినీ పరిశ్రమ తాజా సమస్యలపై చర్చించారు. సమావేశంలో ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు, పలువురు నిర్మాతలు సమావేశమయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. ఏపీ మంత్రి కందుల దుర్గేష్ తో నిర్మాతలు సమావేశమయ్యారు. దిల్ రాజు ఆధ్వర్యంలో 14 మంది నిర్మాతలు మంత్రిని కలిశారు. సినీ కార్మికుల ఆందోళనపై చర్చించారు. నిర్మాతలు వస్తామన్నారు, రమ్మన్నారు అని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్ కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని కందుల దుర్గేష్ చెప్పుకొచ్చారు. అటు టాలీవుడ్ లో సినీ కార్మికుల ఆందోళన ఉధృతం చేశారు. టాలీవుడ్ లో పూర్తి స్థాయిలో షూటింగ్స్ బంద్ కొనసాగిస్తున్నారు. వేతనాల పెంపునకు సమ్మతించిన నిర్మాతల షూటింగ్స్ కూడా బంద్ చేశారు. నిర్మాతలు చెప్పిన పర్సంటేజీ విధానాన్ని అంగీకరించబోమని ఫిలిం ఫెడరేషన్ తేల్చి చెప్పింది. 30% వేతనాలు పెంచితేనే షూటింగ్స్ కి ఫిలిం ఫెడరేషన్ వెళ్తామన్నారు. రైట్, దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. ఎస్ సాగర్, రాష్ట్ర సచివాలయంలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ప్రొడ్యూసర్స్ భేటీ కావడం జరిగింది. ప్రధానంగా సినీ పరిశ్రమలో ఉన్నటువంటి తాజా సమస్యలపై ఈ సమావేశంలో చర్చిస్తా ఉన్నారు. ఈ సమావేశం కొద్దిసేపు క్రితమే ప్రారంభమైంది. ప్రధానంగా సినీ కార్మికులు ఏవైతే గత వారం రోజులుగా కూడా ఏవైతే పోరుబాట పట్టారో, ప్రధానంగా వాళ్లకు వేతనాల పెంపు విషయంలో ఈ యొక్క చర్చ అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ యొక్క సమావేశంలో ఇటు ప్రొడ్యూసర్ తో పాటు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, హోమ్ సెక్రటరీ రవిగుప్తా, అదేవిధంగా ఇతర నిర్మాతలు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఏదైతే ప్రధానంగా 30% వేతనాల పెంపు అనేది గత కొద్ది రోజులుగా కూడా సినీ కార్మికులు వాళ్ళ హక్కుగా ఉన్నటువంటి ఈ యొక్క పెంపును ఖచ్చితంగా నిర్మాతలు పెంచాలని చెప్పి కూడా వాళ్ళు ఇప్పటికే డిమాండ్ చేస్తా ఉన్నారు. గత 3 సంవత్సరాలుగా కూడా కరోనా వచ్చినప్పటి నుంచి కూడా ఆ 3 సంవత్సరాల పాటు కూడా ఈ పెంపు అనేది లేదు. సో మాకు చట్ట ప్రకారం ఉన్నటువంటి హక్కు ప్రకారం రావాల్సినటువంటి 30% పెంపు ఏదైతే ఉందో ఆ వేతనాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. 30% కూడా ఒకేసారి పెంపు కాకుండా సంవత్సరానికి 10% చొప్పున 3 సంవత్సరాలకు కలిపి 30% 3 సంవత్సరాలను పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నామని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా ప్రొడ్యూసర్స్ ను ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాకు లేదు అని చెప్పి కూడా నిన్న ఈ సినీ కార్మికులు అక్కడ ఆందోళన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. అయితే వారి ప్రతిపాదనలకు ఇప్పటికే ఇటు నిర్మాతలతో జరిగిన ఒక దఫా చర్చలు విఫలం కావడం జరిగింది. నిర్మాతలు దీనికి ససేమిరా అంటా ఉన్నారు. 1000 రూపాయల లోపు ఎవరికైతే 2000 లోపు వేతనాలు ఉన్నాయో వారికి పెంచుతాం, కానీ ఇప్పటికే 4-5 వేలు వేతనాలు తీసుకుంటున్నారు ప్రతిరోజు చొప్పున. సో వారికి వేతనాల పెంపు అంటే ఇప్పుడు పెంచే ప్రసక్తి లేదు అని చెప్పేసి కూడా ఇటు ప్రొడ్యూసర్స్ మాట్లాడుతా ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్య కూడా సైడ్ కుదర్చడానికి ఆ సెక్రటేరియట్ కి పంచాయతీ చేరడం జరిగింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ప్రస్తుతం చర్చలు నడుస్తా ఉన్నాయి. సో ఈ చర్చల తర్వాత ఇప్పటికైనా సినీ కార్మికులకు ఏదైతే వేతనాల పెంపు కావచ్చు, అదేవిధంగా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నటువంటి మొత్తంలో పెంపుకు నిర్మాతలు అంగీకరిస్తారా, లేదంటే నిర్మాతలు చెప్తా ఉన్నటువంటి ఏదైతే పెంపుకు ఇటు సినీ కార్మికులు అంగీకరిస్తారా అనేది ఇక్కడ కీలకంగా మారింది. సో ఏదేమైనప్పటికీ చర్చలు అయితే కొనసాగుతా ఉన్నాయి. చర్చల తర్వాత ఒక అవుట్కమ్ వస్తుందని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం ఈ చర్చలు పూర్తయితేనే కానీ మరిన్ని వివరాలు తెలిసే అవకాశం అయితే లేదు. అవన్నీ కూడా ఆశాజనకంగా ఉంటాయి. ఖచ్చితంగా చర్చలు ఫలిస్తాయని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాల ద్వారా సమాచారం అయితే అందుతా ఉంది. శ్రీసాగర్. రైట్, థ్యాంక్ యూ రాజు.